హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను ఉండేది చెన్నై. ఇది ఫ్రైడే తీసిన వ్లాగ్ అండి. ఫ్రైడే ఉదయం ఒక 5:30కి లేచి మా అబ్బాయి కర్రసాము నేర్చుకుంటాడండి. ఇక్కడ తమిళ్లో సిలమ్మ అంటారు. 5:30కి లేచి మా అబ్బాయిని రెడీ చేసి 6 గంటలకంతా అక్కడ వదిలిపెట్టేసి రావాలి. వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత బయటంతా చిమ్మి మొత్తం బయట కడిగి ముగ్గు పెట్టేసుకున్నానండి. అలాగే వదిలేసి వచ్చేటప్పుడు కావాల్సిన ఫ్రూట్స్, కాయగూరలు తెచ్చుకున్నానండి. అందరి ఇంట్లో టేబుల్ అన్నీ ఒకటి ఉంటే చాలండి. ఏది పడితే అది మనం టేబుల్ మీదే పెట్టేస్తాం. అది మన ఆడవాళ్ళకి దాన్ని చూసేటప్పటికి చాలా కోపం వస్తుంది. ఒక టేబుల్ కనిపిస్తే చాలు. మా ఇంట్లో ఎప్పుడు చూడండి ఇలాగే ఉంటుంది. ఏ టేబుల్ చూసినా ఏదో ఒకటి నిండిపోయే ఉంటుంది. మరుసటి రోజు దాన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక సంతోషం. అలాగే ఇటు చూసారా, సెలవులు కాబట్టి, సమ్మర్ సెలవులు కాబట్టి ఎలా ఉందో చూసారు. ఇల్లే ఒక చెత్త అయిపోద్దండి. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇల్లు చిమ్ముకుంటాను. అయినా మా బాబు చేసే చేష్టాలు ఉన్నాయి చూడండి. చిందర చేసి పడేస్తాడండి ఇల్లు. సరేలే అని చెప్పి మరుసటి రోజు మొత్తం క్లీన్ చేసుకుందాం అని చెప్పి, ఫ్రైడే కాబట్టి నేను ఎప్పుడు గురువారం రోజే ఇల్లు తుడిచేస్తానండి. తుడిచేస్తే మరుసటి రోజు శుక్రవారం పైన ఇల్లు చిమ్ముకొని దేవుడికి దీపారాధన చేసుకుంటానండి. ఆడ పైన నేను తీసి కబోర్డ్లో ఆర్గనైజ్ చేసి పెట్టేస్తానండి. మనకి అవసరం వచ్చింది, లేనిది, కావాల్సింది ఇంట్లో ఉంటుంది. లేకపోతే అవసరమైంది మా బాబు తీసుకొని వచ్చి తెచ్చుకునేవన్నీ బయట పడేస్తానండి. అలా చేసిన తర్వాత సోఫా కొంచెం క్లీన్ చేసుకుంటాను. నేను ఎప్పుడు మనం బెడ్షీట్ వాడతాం కదండి, దాన్నే నేను సోఫా కవర్గా వాడుకుంటాను. ఎక్కువ డబ్బులు ఏది వేస్ట్ చేయనండి. మన దగ్గర ఉందే మనం ఆడుకోవచ్చు. దానికి వేల పోగేసి దానికి ఎందుకండి మనం వేస్ట్గా సోఫా కవర్లని, ఆ కవర్లని, ఈ కవర్లని. దానికని ఉండే బెడ్షీట్, పాత బెడ్షీట్ ఏమైనా ఉండిందనుకొని ఇలా సోఫా కవర్లాగా వాడేసుకుంటాను. మనం ఆడుకునే డైరీలు మొత్తం కింద పడేస్తానండి ఆడుకుంటానని. ఈ సెలవుల్లో మనం ఎన్నిసార్లు కూర్చున్నా కూడా ఇల్లు చెత్తగానే కనిపిస్తుందండి. ఏం చేయాలో అర్థం కాదు. తిట్టలేము ఒక పక్క. సరే సెలవులు వాళ్ళ ఇష్టానికి ఉండొచ్చు. సరే, అలాగే ఇల్లు ఊడ్చేసి అలాగే కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నానండి. నిన్న పూజ సామాన్లు క్లీన్ చేశానండి. దానికి నా ట్రే అక్కడే పెట్టేశాను. రాత్రి 8:30 అయిపోయింది, 9. దానివల్ల సరే అక్కడే పెట్టేశాను. దాన్ని తీసి పెట్టేసి అట్లాగే చిమ్ముకొని వస్తూ ఉన్నానండి. చిమ్మేసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లో మొత్తం క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి అలాగే చిమ్ముకుంటూ వస్తున్నాను. మా వారు నిద్రపోతున్నారు కాబట్టి అలాగే బెడ్ ఏం క్లీన్ చేయలేదు. లేచిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి వదిలేసాను. ఎప్పుడు నా దగ్గర ఉండే పాత వస్తువుల్ని, పాత బట్టల్ని, పాత బెడ్షీట్లని నేను కాలు కింద వాడుకుంటానండి. నాకు మ్యాట్స్ అంతగా నచ్చదు. మ్యాట్స్ ఏమో అంతగా నీళ్ళు తీసుకునేటట్టే కనిపించదు. ఇది మన దగ్గర ఉండే వాడని పాత బట్టలు, లేకపోతే ఇలాగ పాత బెడ్షీట్లు అవన్నీ నేను వాడుకుంటానని. అది తప్పుగా నాకేం అనిపించదు. అది మన డబ్బులు సేవ్ చేస్తాం. మనకు ఒక పక్క పర్యావరణానికి వేస్ట్ చేయకుండా దుస్తుల్ని. ఎప్పుడు ఈ కాలంలో ఎక్కువగా దుస్తులే కనిపిస్తున్నాయండి. లేస్తే ఆన్లైన్ షాపింగు బయట ఎక్కడ చూసినా కూడా బట్టల అంగడి. ఒకప్పుడు మా చిన్నప్పుడైతే బట్టలు కొనాలంటే కష్టపడేవాళ్ళు మా అమ్మ నాన్న. ఈ కాలంలో ఈజీగా మన పిల్లలకి అందరికీ ఈజీ. మాకు ఇక్కడ చెన్నైలో మెట్రో వాటర్ అని వస్తుందండి. రోజు మార్చి రోజు వస్తుంది. దాన్ని పట్టుకొని నేను తలస్నానం చేస్తాను. లేకపోతే ఇక్కడ ఉప్పు నీళ్ళు వల్ల మన జుట్టు అంతా రాలిపోతుంది. దానికని రోజు మార్చి రోజు వస్తుంది. ఆ నీళ్ళు పట్టుకొని తలస్నానం చేసిన తర్వాత దేవుడికి పూజ చేసానండి. పూజ చేసి ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు, వేరుశనగపప్పు పచ్చడండి. పొద్దునే మా వారికి కాఫీ పెట్టి ఇచ్చేసాను. గ్యాస్ ఆన్ చేసి కావాల్సిన వేరుశనక్కాయలు వేయించుకొని చట్నీకి కావాల్సినంత వేయించుకొని పెట్టుకున్నానండి. అలాగే సైడ్ బై సైడ్ దోశలు కూడా అలాగే కాల్ చేసుకుంటున్నాను. అందరూ లేటుగానే లేస్తారు కదండి. సరే, మనం ఉదయం దేవుడి దీపారాధన చేసుకోవాలి. అలాగే నాకు ఈ కర్రసాము ఉండడం వల్ల నేను తొందరగా లేసేస్తాను. మా వారు ఒక 9:30, 10 అయిపోద్దండి లేసేసరికి. అలాగే ఏం చేసుకొని కావాల్సిన కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అలాగే దోశ కూడా కాలిపోయింది. దోశలు కాల్ చేసుకున్నాను. గ్యాస్ కట్ చేసి పోయి తినేసి మన మధ్యాహ్నానికి కావాల్సిన లంచ్ ఏదో ప్రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు చూసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఉంటారండి. బాయ్.